చలో వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కార్మిక వర్గం భారీగా తరలి రావాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. GDK11 ఇంక్లైన్ గనిపై శనివారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరితో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన ఉద్యమ పార్టీ 24 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని రజతోత్సవం వైపుగా అడుగులు వేస్తున్న సందర్భంగా కేసీఆర్ పార్టీ సాధించిన విజయాలను, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన తీరును వివరించనున్నారని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సకాలంలో సింగరేణి కార్మికులకు ఎన్నో హక్కులను కల్పించారని, సంస్థను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లారని తెలిపారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని, కార్మికుల హక్కులను కాలరాయాలని చూస్తున్నాయని తెలిపారు. రాష్ట్రమంతా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న తరుణంలో సింగరేణిలో యువ కార్మికులకు అవకాశం కల్పించిన కేసీఆర్ సభకు యువ కార్మికులంతా తరలి రావాలని కోరారు. సింగరేణి భవిష్యత్తును కాపాడుకోవడానికి కార్మిక వర్గం ఏకం కావాలని సూచించారు. సింగరేణిలో కార్మిక నాయకుల మాటలు పనిచేయడం లేదని, అంతా రాజకీయ రంగు పులుముకుందని అన్నారు. సింగరేణి భవితవ్యానికి కేసీఆర్ రజతోత్సవ సభ వేదికగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారని వెల్లడించారు. 25 ఏళ్ల రజతోత్సవ పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఒక అన్నలాగా, ఒక తమ్మునిలాగా మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం చెప్పడం కోసం మీరు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించినటువంటి వారసులు అందరూ కూడా స్వాగతం చెప్పడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. వీలైనటువంటి వాళ్ళు రేపు ఆదివారం కాబట్టి ఎట్లా వీలైతే అట్లా మేము కొన్ని వెహికల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. వెహికల్లో వీలైతే వెహికల్లో రండి, లేదంటే ఎట్లా వచ్చే వాళ్ళు అట్లా రావాలి. తప్పకుండా కేసీఆర్ గారికి మేము ఇలా గ్రామాలలో, డివిజన్లలో తిరుగుతుంటే అందరూ కూడా ఒకటే మాట అంటా ఉన్నారు, సార్ మేము కూడా ఆ సభకు వస్తాం, మాకు బస్సు పెట్టండి అంటే ఇలా 80 బస్సులను రామగుండం నియోజకవర్గం చెల్లి 5,000 మందిని తరలించడం జరుగుతూ ఉన్నది. పెద్దపల్లి జిల్లా నుండి 20,000 మందిని ఇలా తరలి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఇలా ఆ యొక్క సభ కనుల పండుగలాగా దేశంలోనే ప్రాంతీయ పార్టీ ఒక ఇష్యూ మీద ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భావమైనటువంటి పార్టీ 25 ఏళ్ల పాటు 14 ఏళ్ళు ఉద్యమ ప్రస్థానాన్ని, 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నడిపించి గొప్పగా తీసుకుపోయినటువంటి పార్టీలు ఏది లేదు. అటువంటి సభ కేసీఆర్ గారికి అండగా మేము ఉన్నాం. తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామని ప్రతి ఒక్కరు తరలుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో మీరందరూ కూడా తప్పకుండా రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే తెలంగాణ సాధన జరిగిందో, అప్పుడు సకల జనుల సమ్మె జరిగిందో, ఆ దాంట్లో మొత్తంలో కూడా ఒక 50% సింహభాగం మీ ద్వారానే అది సాధ్యమైందని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ పెద్ద ఎత్తున చేయడం వల్లనే ఆ ప్రభుత్వం దిగొచ్చింది. ఇవాళ తెలంగాణ సాధ్యమైంది. కాబట్టి అనేక పోరాటాలకు మీరు కేంద్ర బిందువులు, అనేక హక్కుల సాధనలకు మీరు కేంద్ర బిందువులు. అట్లాంటి మీరు గత ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ హయాంలో జరిగిన అనేకమైనటువంటి హక్కుల సాధనలు జరిగినాయి. ఇంకా రావాల్సినవి చాలా ఉండే, ఇంకా మార్పులు చేసుకోవాల్సినవి చాలా ఉండే. ఆ క్రమంలో ప్రభుత్వం పోవడం, అదేవిధంగా యూనియన్ ఎలక్షన్ రావడం, దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో టీజీబీ కేసు పోటీ చేయకపోవడం అనేది జరిగింది. వాస్తవానికి ఇవాళ సింగరేణి కార్మికులకు ఒకప్పుడు టీబీజీకేఎస్ అంటేనే ఒక ఆత్మలాగా ఉండే. ఇవాళ టీబీజీకేఎసే తెలంగాణ సాధనలో కూడా ముందు భాగంలో ఉండి పోరాటం చేసి వాళ్ళ అనేక హక్కుల పరిష్కారం కోసం, కార్మికుల సమస్యల కోసం ఇవాళ కృషి చేసినటువంటిదే. మీరు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 20,000 మంది వరకు ఇవాళ కొత్త వాళ్ళు రావడం జరిగింది. మనం ఆలోచించుకోవాలి, సింగరేణి భవిష్యత్తు ఏంది, మన భవిష్యత్తు ఏంది, ముందు తరాల కోసం మనం ఏ విధంగా ఉండాలి, గత తరం మనకు ఏ విధమైనటువంటి హక్కులు సాధించి పెట్టింది, మనం దాన్ని నెక్స్ట్ జనరేషన్ కోసం ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద మీరు ఆలోచించి, ఏదైతే మీరు వల్లనే ఇవాళ అవినాభావ సంబంధం టీఆర్ఎస్కు, బీఆర్ఎస్కు, టీజీబీకేఎస్కు, సింగరేణి కార్మికుల అవినాభావ సంబంధాన్ని విడదీయలేనిది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గోపాలయ్య యాదవ్, మారుతి టీబీజీకేఎస్ నాయకులు వడ్డేపల్లి శంకర్, పల్లెపల్లి రవి, నూనె కుమరయ్య, మాదాసు రామూర్తి, పొలారి శ్రీనివాసరావు, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.